నమస్కారం. ఈరోజున స్నేహితుల క్రిస్మస్కు మా ఆహ్వానాన్ని పురస్కరించుకొని మరి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా మిత్రులకు, అతిథులకు, ప్రత్యేక అతిథులకు, మా ఆహ్వానం మేరకు వచ్చిన వారందరికీ ప్రత్యేకించి యేసుక్రీస్తు వారి పరమ పూజ్యనామంలో వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ శుభాలు, క్రిస్మస్ శుభాలు తెలియజేసుకుంటున్నాం. మేము మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు చాలా సంతోషంగా రావడం జరిగింది. దీనికి కారణం ఏమిటంటే, క్రిస్మస్ అంటే ఇదేదో ఒక క్రైస్తవుల పండుగ, మేము కేకులు కట్ చేసుకొని తినిపించుకోవడానికి కాదు. మా ఆనందాన్ని మీ అందరితో కలిసి ఆత్మీయంగా పంచుకోవాలి. ఇదొక అందరికీ సంబంధించిన సంబరం. ఇది మేమంతా కూడా కలిసి మనం ఈ సంతోషాన్ని పంచుకోవాలి అని తలంచి మీకు ఆహ్వానం పలకడం జరిగింది. కొన్ని విషయాలు నేను మీకు స్పష్టం చేయదలిచాను. ఒకవేళ ఎవరైనా పొరపాటున ఇదేమన్నా ఒక మత సంబంధమైన సభ అనుకుంటే అది పెద్ద పొరపాటే. కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక చింతన చేసే సభ. ఆధ్యాత్మిక చింతన అంటే దేవుడి గురించిన, మరి ముఖ్యంగా అవతారం గురించిన ఆలోచన చేసే సభ. ఇక్కడ మేమేం మాట్లాడుతున్నామో, ముఖ్యంగా నేను మాట్లాడే విషయాలు మిమ్మల్ని ఆలోచింపచేయడానికే తప్ప మిమ్మల్ని ఖచ్చితంగా అంగీకరించమని కానే కాదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, రైట్? కాఫీ బాగాలేదు అనాలంటే ముందు కాఫీ తాగాలి. సో మీరు ముందు విని ఆ తర్వాత మీరు బాగాలేదు అనొచ్చు, బాగుంది అని కూడా అనొచ్చు. బలవంతమేమీ లేదు. సో ఇది కేవలం ఒక ఎక్స్ప్రెషన్ మాత్రమే. ఈ ఎక్స్ప్రెషన్ని ఇది ఎంత మేరకు వాస్తవం అని దీన్ని విశ్లేషించి పరిశోధించి దీన్ని అంగీకరించాలా లేదా అన్నది కేవలం మీ చాయిస్. మన దేశం దేవుడి గురించి విపరీతంగా ఆలోచించినటువంటి గొప్ప సత్యాన్వేషణ, గొప్ప దైవాన్వేషణ, ఆధ్యాత్మిక చింతన జరిగిన గడ్డ ఇది. అనేక దేశాల్లో కూడా, ఉదాహరణకి గ్రీకు దేశంలో కూడా విపరీతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన జరిగింది, ఆలోచన జరిగింది. మనకు తెలుసు అరిస్టాటిల్ పేరు. ఆయన ఎవరో మనం పూర్తిగా తెలుసుకోకపోయినా పేరన్నా మనకు తెలుసు కదా. లేదు, మనకి సోక్రటీస్, ప్లాటో లాంటి వాళ్ళు మనకు తెలుసు. అంతకంటే ఎక్కువగా ఇక్కడ ఆధ్యాత్మిక చింతన జరిగింది. మన పూర్వీకులు భగవంతుడి గురించిన అన్వేషణ విపరీతంగా చేశారు. అనేక మతాలకు అందుకే ఇది పుట్టినిల్లు అయింది. ఈ దేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. అయితే మానవులంగా మనకి ఆలోచన శక్తి ఉంది. ఇతర జీవులకు లేని ఆలోచన శక్తి మనకుంది. అది మన ప్రత్యేకత. ఇతర జీవులకు లేని నైతిక స్పృహ, అంటే మంచి చెడు అనేటువంటి విచక్షణ, వివేచన మనకుంది. అది కూడా మన భాగ్యం, మన ప్రత్యేకత. ఏ జీవికి లేనంత, ఏ జంతువుకు లేనంత ఆధ్యాత్మిక స్పృహ కూడా మనకి ఉంది. మీరు ఎప్పుడు ఏ జంతువు పూజించడం చూడరు. చూసారా ఎప్పుడైనా? జంతువులు పూజించడం చూసారా? కానీ మనిషి పూజించడం చూస్తారు.
మన దేశంలోనే కాదు, ప్రపంచమంతటా చూస్తారు. ఒక ఇంగ్లీష్ మేధావి ఏమన్నాడంటే, మ్యాన్ ఈజ్ ఇంక్రెడిబుల్లీ రిలీజియస్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. ప్రపంచం నలుమూలలో మీరు ఎక్కడైనా చూసినా మనిషిలో ఈ ఆధ్యాత్మిక చింతన, దైవ స్పృహ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటాడు. ఇప్పుడు మనం ఆలోచించవలసిన ఒక ఆలోచన ఏమిటంటే, ఎందుకు మన గుండెల్లో ఈ దైవ స్పృహ, దేవుడి గురించినటువంటి ఆలోచన, తపన, చింత ఉంది. చింతన అంటే మనం మామూలు తెలుగులో చింత అంటే ఆందోళన చెందడం, కానీ చింతన అంటే అది కాదు, ఆలోచన అన్నమాట. విశ్లేషణాత్మకంగా ఆలోచించడం. ఎందుకుంది ఇది అని మనం ఆలోచిస్తే మనకు ఒకటి కనీసం తడుతుంది. ఒక ఆక్స్ఫర్డ్ మేధావి ఏమన్నాడంటే, నీకు ఆకలేసింది అంటే ఎక్కడో ఆహారం దొరుకుతుందన్నమాట, లేకపోతే ఆకలి అనేది ఉండదు. దేవుడి గురించిన ఆకలి నీ గుండెల్లో ఎక్కడో ఉంది అంటే ఎక్కడో దేవుడు ఉన్నాడన్నమాట. ఆకలికి ఆహారానికి ఎంత విడదీయరాని సంబంధం ఉందో, మనిషి గుండెల్లో దేవుని గురించిన ఆకలికి అలాగే ఎక్కడో మనకు కనపడిన చోట మనకి దూరంగా, మనకు అర్థం కాని రీతిలో వెలసిల్లుతున్నటువంటి దేవుడికి కూడా అవినాభావ సంబంధం ఉంది. బ్లైసీ పాస్కల్ అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త, అతడు నాస్తికుడు, ఆ తర్వాత ఆస్తికుడు అయ్యాడు. దేవుణ్ణి నమ్మాడు. మొదట దేవుణ్ణి నమ్మేవాడు కాదు. అతను ఒక మాట అన్నాడు, ఇన్ ఎవ్రీ మ్యాన్స్ హార్ట్ దెర్ ఈజ్ ఎ గాడ్ షేప్డ్ వ్యాక్యూమ్. ప్రతి మనిషి గుండెల్లో దేవుడి ఆకారంలో ఒక శూన్య ప్రదేశం ఉంది. ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ ఇట్. దేవుడు మాత్రమే ఆ శూన్య ప్రదేశాన్ని నింపగలడు. మీరు డబ్బు తీసుకురండి, దర్పం తీసుకురండి, దశకం తీసుకురండి, ఇంకోటి తీసుకురండి, పదవి తీసుకురండి, లేకపోతే అందం తీసుకురండి, సుఖ సంతోషాలు, సుఖభోగాలు తీసుకురండి, మీరేం తీసుకొచ్చినా ఆ గుండెల్లో వెలితి పోదు దేవుణ్ణి తెలుసుకునేదాకా. ఇది మనిషి తత్వం. అందుచేతనే మన దేశంలోనే కాదు, అనేక దేశాల్లో గత 5000 సంవత్సరాల వెనక్కి వెళ్ళి మనం చూస్తే దేవుణ్ణి గురించినటువంటి వెతుకులాట విపరీతంగా మనకి కనబడుతుంది. ఈ వెతుకులాటనే మనం ఏమన్నామంటే మతం అన్నాం. మతం అంటే ఏమిటి? మతం అంటే ఏమిటి? మనం చాలాసార్లు మతం అనే మాట వాడతాం కదా. ఏమిటి మతం అంటే? ఈ మధ్య చాగంటి కోటేశ్వరరావు గారు మతానికి ఒక మంచి నిర్వచనం ఇచ్చారు. అదేమిటంటే, మతి నుంచి వచ్చినది మతం అన్నారు ఆయన. మతి నుంచి వచ్చినది మతం. పెళ్ళైన తర్వాత మీ ఆవిడని ఏమంటారు అంటే, తమరికి ఇక మతి లేదని, ఆవిడే మీ మతి అని. స్త్రీకి మతి శ్రీమతి అన్నమాట. నిజమే, పెళ్ళైన తర్వాత మైండ్ పోద్ది చాలామందికి. మతి అంటే మైండ్ అండి. అంటే మనసు నుంచి పుట్టిన ఆలోచనే మతం. సంస్కృతంలో మతం అన్న మాటకు అర్థం ఏమిటంటే అభిప్రాయం. అందుకని అభిమతం అనే మాట వచ్చింది. అభిమతం అంటే అభిప్రాయం. మనసు నుంచి పుట్టిన ఆలోచన నిజమవచ్చు, నిజం కాకపోవచ్చు కూడా. మీరు చెప్పండి విజ్ఞతతో, అభిప్రాయాన్ని బట్టి సత్యం ఉంటుందా? సత్యాన్ని బట్టి అభిప్రాయం ఉంటుందా? ఏమండి, అభిప్రాయం సత్యాన్ని మారుస్తుందా? మార్చలేదు. సో మతి నుంచి పుట్టిన ఆలోచన వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు, కానీ సత్యం మారదు. మీరు మీ జేజి తాతను అడిగి చూడండి, ఒకవేళ ఆయన్ని కాంటాక్ట్ చేయగలిగితే, 2 ఏళ్ళు ఎంత జేజి తాత అని అడగండి, ఏమంటారు ఆయన? 4 అంటారు. ఒకవేళ మీ ముని మనవరాలను అడిగి చూడండి, 2 ఏళ్ళ 4 ఎంత
అని ఏమంటారా? ఆమె ఏమంటుంది? 4 అనే అంటుంది. ఇది ఎవరు? కాకినాడ. మీరు కెనడా కదా ఇది. ఇక్కడ మీరు అడిగి చూడండి, రోడ్డు మీదకి వెళ్ళి 2 4 అనే అంటారు. మీరు కెనడాకి వెళ్ళండి, అక్కడ అడిగి చూడండి 2 4 అనే అంటారు. మీకేం అర్థమైంది? సత్యం కాలాన్ని బట్టి, వ్యక్తుల్ని బట్టి, ప్రాంతాలని బట్టి మారదు. మన దేశంలో అనేకమైన మతాలు ఉన్నాయి. మతం ఎక్స్ని అడగండి 2 ఎంత అని, మతం వైని అడగండి, మతం జెడ్ని అడగండి, ఏమంటారు అందరూ? 4 అనే అంటారు. కానీ మీరు దేవుడి గురించి అడిగి చూడండి, మళ్ళీ వీళ్ళనే 4 విధాలుగా చెప్తారు. అక్కడ అందరూ ముక్తకంఠంతో 4 అంటారు, ఇక్కడేమో 4 విధాలుగా చెప్తారు. ఎందుకంటారు? ఎందుకంటే ఆయన అర్థం కాడు కనుక. మీకు ఈ పాత పాట గుర్తుందా? గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఎవరైనా చెప్పగలరంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు? పిట్ట మనసులో ఏముందో చెప్పలేని వాళ్ళం, దేవుడి దగ్గర పెట్టంతోళ్ళం మనం. ఆయన ఎవరో ఎలా చెప్పగలమండి? చెప్పలేక, ఆయన అర్థం కాక, ఆయన్ని వెతికి 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 వేసారి అన్ని మతాలు చివరికి తమకు తోచిందే ఆయన అనుకున్నారు అన్నమాట. తమకి తోచిన దాన్ని దేవుడు అనుకోవడమే మతం. అందుకని మతాల మధ్య మీరు అన్నట్టుగా సర్వమతాలు ఒక్కటే అంటుంటారు కదా మీరు. కాదు, సర్వమతాలు ఒక్కటైతే ఇన్ని మతాలు ఎందుకు? సర్వమతాలు ఒకటి కాదు కాబట్టే ఇన్ని మతాలు. ఒక మతానికి మరొక మతానికి పొంతన లేదు కాబట్టే ఇన్ని మతాలు. చూడండి, మనం క్రైస్తవాన్ని తీసుకోండి. ఇస్లాంకి క్రైస్తవానికి చాలా భిన్నత్వం కనపడుతుంది. యూదు మతాన్ని తీసుకోండి, యూదులకు క్రైస్తవులకు చాలా భిన్నత్వం కనపడుతుంది. కొన్ని సారూప్యతలు ఉంటే ఉండొచ్చు. ఒక్క హైందవ మతాన్ని తీసుకోండి, సనాతన ధర్మం అని ఈరోజు చెప్పుకుంటున్నాం. ఇందులో నుంచే పక్కకి వెళ్ళాడు చార్వాకుడు, ఆయనది నాస్తిక మతం. మీరు ఎవరైనా పంతులు గారిని అడిగి చూడండి చార్వాకుడు ఎవరో చెప్తారు, ఆయన వేదాల కాలంలో. ఆ తర్వాత జైనుడు వచ్చాడు, ఆయనది కూడా నాస్తిక మతం, ఆయన పక్కకి వెళ్ళాడు. పక్కకి ఎప్పుడు వెళ్తాం సార్ మనం? పక్కకి ఎప్పుడు వెళ్తాం మనం ఇంకో మతం పెట్టడానికి? ఇక్కడేదో కుదరక నచ్చక. బుద్ధుడు ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఇక్కడి నుంచే వెళ్ళాడు పక్కకి. సిక్కు మతం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది పక్కకి. ఇంకా పక్కకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, లోపలే ఉన్నారు కానీ పడదు. శైవం, వైష్ణవం, ద్వైతం, అద్వైతం. ఒక ఆయన అన్నాడు, దేవుడికి గుణాలు లేవురా బాబు అన్నాడు, ఆయన శంకరాచార్యుల వారు. ఇంకొక ఆయన అన్నాడు, లేదు లేదు దేవుడికి గుణాలు ఉన్నాయి అన్నాడు, ఆయన రామానుజాచార్యుల వారు. ఇప్పుడు మీకు అర్థమైందా మతానికి మధ్య? నెక్స్ట్ టైము మతాలన్నీ ఒకటేనే పొరపాటున అనేసారు గబుక్కున. కాదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా కూడా అభిప్రాయాలు ఏకీభవించవు. మతం అనేది అభిప్రాయం అయితే ఏకీభవించదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి మతం ఒక రెట మతం. అంటే ఒక మతానికి ఇంకో మతానికి పొసగదు. మనం రెట మతం అని ఎవరిని అంటాం? ఇదే మతం. ఎవరితో కలవని వారిని మనం రెట మతం అంటాం. కానీ దేవుడు
మతాలకు అతీతుడు, మన మతికి అతీతుడు, మన అభిప్రాయాలకు అతీతుడు. దేవుడు సత్యస్వరూపుడు. మన దేశంలో దేవుణ్ణి రకరకాలుగా పిలుస్తాం మనం. ఒక పిలుపు ఏమిటంటే మనం సర్వసాధారణంగా పిలిచేది సచ్చిదానందమూర్తి అంటాం దేవుణ్ణి. అంటే ఏదో బాబా గారి పేరు కాదు. ఏమిటి సచ్చిదానందమూర్తి అంటే మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందం సచ్చిదానందం. సత్ అంటే సత్యం, వాస్తవం. సత్యం, శివం, సుందరం మీరు కనీసం పాటల్లోనన్నా వినుంటారు. ఎందుకు దేవుడు అనగానే సత్యం అనేది ఒకటి పలుకుతూ ఉంటుంది. ఒకసారి గాంధీ గారిని అడిగారు, దేవుడు అంటే ఎవరు అని అడిగితే సత్యం అన్నాడు ఆయన. మరి సత్యం అంటే ఏమిటి అని అన్నారు. దేవుడు అన్నాడు ఆయన. ఇందాక మనం సత్యం గురించి ఏం తెలుసుకున్నామండి? సత్యం అందరికీ ఒకటే ఉంటుంది. దేవుడు ఎందుకు అర్థం కాడు అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎందుకు అర్థం కాడంటే ఆయన అనంతుడు, మనం పరిమితులం. ఈ పరిమితమైన మతికి, మతి నుంచి పుట్టినది మతం అన్నారు కదా చాగంటి వారు, ఇక్కడ వారే. ఈ మతి పరిమితమైంది కనుక ఈ మతికి ఆ అపరిమితమైన దేవుడు అర్థం కాడు. మరి ఎప్పుడు అర్థమవుతాడు? పెళ్ళైన వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుతుంది. ఈ ఫిలాసఫీ పెళ్ళైన వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది. మీరు ఆఫీస్ నుంచి వస్తారు, మీ ఆవిడ అలిగేటు తిరిగి కూర్చుంటుంది. ఏమిటి అని అడిగితే ఎంతకీ చెప్పదు. ఆడవాళ్ళతో కొన్ని చిక్కులు ఉంటాయి. కనుక్కోండి చూద్దాం అన్నట్టు కూర్చుంటారు వాళ్ళు. కనుక్కోకపోతే మళ్ళీ చిక్కు. ఇంతకాలం కాపురం చేసావు, నేను ఎందుకు అలిగాను, నా బాధ ఏమిటో కూడా నీకు అర్థం కాలేదా? చెప్పదు, కనుక్కోవాలి. తర్వాత ఎప్పుడో చాలాసేపటికి పాపం ఈ భర్త మట్టి బుర్రకి, ఎందుకంటే పెళ్ళైన తర్వాత మతిపోయింది కాబట్టి, ఆవిడే శ్రీమతి అయింది కాబట్టి ఈయనకి వెలగదు. ఆ తర్వాత ఎప్పుడుకో 2-3 గంటలకి పెద్ద రాద్ధాంతం అయిపోయిన తర్వాత, ఈరోజు మన పెళ్లి రోజు మర్చిపోయావా అంటుంది. ఇంకా చూడు మనోడి పరిస్థితి, ఆత్మహత్య చేసుకున్నట్టే. అమ్మాయి అంటేనే ఒక అర్థం కాని పదార్థం అనమాట. ఎప్పుడు తెలుస్తుందండి భార్య మనసులో మాట? భార్య చెబితే. దేవుడి గురించి ఎప్పుడు అర్థమవుతుంది? తమరి మతికి నా మతికి ఆయన వచ్చి చెప్పాలి, వేరే మార్గం లేదు. కొంతమంది ఈ మధ్యకాలంలో వచ్చి, నేను గురువు గారిని, నేను చెప్తా దేవుడి గురించి. అందుకని మనకు అనేక మంది గురువులు వచ్చారు. ఈ అనేక మంది గురువులు వచ్చి ఏమన్నారంటే, నేను చెప్తా దేవుడి గురించి అన్నారు. మనం ఏం చేస్తాం వెంటనే, అమ్మో గురువుగారు ఆయన అయితే చెప్పేస్తాడు. కబీర్దాస్ గారు ఒక మాట అన్నారు, మేరా సామ్నే గురువు కడి హై గోవింద్ भी కడి హై, కిస్కా పామ్ మే పెహ్లా చూ. నా ముందు గురువు గారు ఉన్నారు, గోవిందుడు దేవుడు ఉన్నాడు, ఎవరి పాదాలు మొదట పట్టుకోవాలి? గురువుగారే గోవిందుడిని చూపించాడు కాబట్టి, దేవుడిని చూపించాడు కాబట్టి గురువుగారి పాదాలే పట్టేసుకుంటాను అని అన్నాడు కబీర్దాస్. కానీ కబీర్దాస్ గారు గుర్తించినటువంటి సత్యం ఏమిటంటే, అనంతమైన దేవుణ్ణి పరిమితమైన మనిషికి మధ్యలో నేనొచ్చి పరిచయం చేస్తా అన్నటువంటి గురువు గారు ఎవరు? వారు కూడా మనిషే. వారికి దేవుడు అర్థం కాడు. కాకపోతే నాకంటే 4 ఆకులు ఎక్కువ చదివారు ఆయన, అంతే. వారికి కూడా ఆయన అర్థం కాడు. అందుకనే ఆయన దిగి రావాలి. ఆయన దిగి రావాల్సిన అగత్యంలో మొదటిది ఇది. ఈ అగత్యం, ఈ అవసరం దేవుడిది కాదండి, మనది. మీరు అడగచ్చు, ఏం భగవంతుడు అర్థం కాకపోతే ఏమిటట? నా ఇష్టం వచ్చినట్టుగా నేను భగవంతుడిని పూజిస్తే ఏమిటట అని మీరు అడగచ్చు. దానికి కూడా మనం జవాబు చెప్పుకోవాలి. భగవంతుడిని సరిగా అర్థం చేసుకోకపోతే దేన్ని సరిగా అర్థం చేసుకోలేం. ఓ మేధావి ఏమన్నాడంటే, నువ్వు సూర్యుడిని డైరెక్ట్గా చూడలేవు, ప్రత్యక్షంగా చూడలేవు, కానీ అది లేకుండా దేన్ని చూడలేవు. రేపు ఉదయించలేదనుకోండి, మన పరిస్థితి ఏంటి?
ఎల్లుండి కూడా ఉదయించలేదనుకోండి మన పరిస్థితి ఏంటి? ఇలా ఒక సంవత్సరం పాటు ఉదయించలేదనుకోండి మన పరిస్థితి ఏంటి? ఈ లైట్లన్నీ ఆరిపోతాయి తర్వాత. ఎందుకంటే మనం అంతా లైటింగ్ ఇవ్వలేం. ఆయన ఏమన్నాడంటే ఆ మేధావి, నువ్వు సూర్యుడిని చూడలేవు ప్రత్యక్షంగా, కానీ అది లేకుండా దేన్ని చూడలేవు. నీవు భగవంతుడిని కూడా ప్రత్యక్షంగా చూడలేవు, కానీ ఆయన లేకుండా దేన్ని సరిగా అర్థం చేసుకోలేవు, జీవితాన్ని, తోటి మనిషిని కూడా. మీరు చూడండి, మీకు చిన్న విశ్లేషణ చెప్తున్నా. మన దేశంలో కుల వ్యవస్థ ఉంది. కుల వ్యవస్థలో మనమేమంటాం? ఆయన పెద్దోడు, ఈయన చిన్నోడు. అది పెద్ద కులం, ఇది చిన్న కులం కదా. ఆయన పవిత్రుడు, ఆ పైన ఆయన, ఈయన అంత పవిత్రుడు కాదు. తలలోంచి వచ్చినవాడు చాలా గొప్పవాడు, పవిత్రుడు. పాదాల నుంచి వచ్చినవాడు శుద్రుడు, ఇంకా పంచముడు, ఇంకా అధముడు, ఇంకా చండాలుడు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, దేవుడి తల ఒక రకంగాను పాదాలు ఇంకో రకంగాను విలువ ఉంటుందా దేవుడికి? మీ తలకి దెబ్బ తగిలితే ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్తారా? కాలు ఇరిగితే కాలే కదా అనుకుంటారా? మీరు వెళ్తుంటే తల మీద కాకిరెట్ట వేస్తే స్నానం చేస్తారా? చేస్తారు. పాదాలకు అశుద్ధం అంటుకుంటే పాదాలే కదా అనుకుంటారా? అనుకోరు. రెండిటినీ మీరు సరిసమానంగా చూస్తారు. మీరు గుడికి వెళ్ళి దేవుడి తలకాయను పూజిస్తారా? దేవుడి పాదాలను పట్టుకుంటారా? నీ పాద రాజీవములతోడా, నీ పాద పద్మములు. మనం ఏ గుళ్ళోనైనా, అది ఏ మతమైనా, దేవుని పాదాలను ముద్దాడి ఆయన పాదాలు పూజించి మనం నమస్కారం చేసుకుంటాం కదండి, కాదా మీరు? మరి సర్వ మతాలు, సకల కులాలు పూజింపదగినదైతే దేవుడి పాదం, ఆ పాదం నుంచి పుట్టినవాడు నీచుడు, అధముడు, చండాలుడు, తక్కువవాడు, నిమ్న జాతివాడు ఎందుకు అవుతాడు సార్? మీరు చెప్పండి. అంటే మనం దేవుణ్ణి అపార్థం చేసుకున్నాం. అంటే దేవుడు మనిషిని పక్షపాతంతో సృష్టించాడని, దేవుడు తలకై పవిత్రమైందని, పాదాలు అపవిత్రమైనవని మనం అనుకున్నాం. కాబట్టి దేవుణ్ణి అపార్థం చేసుకున్నాం. కాబట్టి పక్క మనిషిని కూడా మనం తక్కువగా చూస్తున్నాం. ఇది కేవలం ఒక తార్కాణంగా చెప్తున్నాను. కుల వ్యవస్థ మీద మాట్లాడమంటే ఒక రోజంతా మాట్లాడతాను నేను, అది వేరే విషయం. ఈరోజు నా సబ్జెక్ట్ అది కాదు. కానీ దేవుణ్ణి అపార్థం చేసుకోవడం వల్ల అనేక విషయాలు అపార్థానికి దారితీస్తాయి. కుల ఘర్షణలు, మత ఘర్షణలు ఎందుకు దారితీస్తాయి? దేవుణ్ణి మొదట అపార్థం చేసుకున్నాం, అది దానివల్ల. అందుకనే మనకు దేవుడి గురించినటువంటి సరైన అవగాహన, సత్యజ్ఞానం కావాలి. బృహదారణ్యక ఉపనిషత్తులో మన పూర్వీకులు అందుకనే ఆక్రోశించారు, అసతోమా సద్గమయ. అసత్యంలో కొట్టుమిట్టాడుతున్నాను, నాకు సత్యజ్ఞానం కావాలి. ఏమండి? అంచేత భగవంతుడు దిగి రావాలి. దిగి వస్తే తప్ప శరణు లేదు. నాకు ఆయన అర్థం కాడు. ఆయన అర్థమైతే తప్ప నాకు నేను అర్థం కాను. మీకు మీరు పూర్తిగా అర్థమయ్యారా? నాకు నేను పూర్తిగా అర్థమైన అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తుతారా? మీరు ఎందుకు తిట్టారంటే మీరు చెప్పలేరు. ఎందుకు అలా తిట్టావు అంటే ఫ్లోలో వచ్చేసింది అంటారు. మీరు ఫ్లో ఎందుకు వచ్చిందో కూడా మీకు తెలియదు, ఎంత స్లోగా ఆలోచించినా. మనమే మనకు అపరిచితులం అండి. తమరిని తమరు అర్థం చేసుకోవాలన్నా కూడా మీకు మొదట ఎవరు కావాలి? సృష్టికర్త జ్ఞానం కావాలి. పక్కన వాడిని అర్థం చేసుకోవాలన్నా కూడా మీకేం కావాలి? సృష్టికర్త జ్ఞానం కావాలి.
సత్య జ్ఞానం కావాలి. ఈ సత్య జ్ఞానాన్ని నేను తపస్సు చేయడం వలనో, గుడికో, నమాజ్కో, చర్చికో వెళ్ళడం వలన నాకు రాదు. దేవుడిని నేను తెలుసుకోలేను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది గీత చదివారు, భగవద్గీత చదివారు? మన దగ్గర ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, చదవకుండా దాని గొప్పతనం గురించి మాట్లాడతాం మనం. బైబిల్ చదవరు చాలామంది క్రైస్తవులు, బైబిల్ గురించి గొప్పగా చెప్తారు. ఖురాన్ చదవరు చాలామంది ముస్లిమ్స్, ఖురాన్ గురించి గొప్పగా చెప్తారు. గీత చదవరు, వేదాలు చదవరు చాలామంది, కానీ సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్తారు. గీతోపదేశంలో ఒక మాట ఉంది, ఏమిటంటే, నీవు వేదాలు చదవడం వల్ల కానీ, లేక నీవు దాన ధర్మాలు చేయడం వల్ల కానీ, కర్మకాండలు చేయడం వల్ల కానీ నీవు భగవంతుని సాక్షాత్కారం చేసుకోలేవు. నా జ్ఞాపక శక్తి మంచిదైతే మీరు ఒకసారి 11వ అధ్యాయం 48వ శ్లోకం చదువుకోండి ఇంటికి వెళ్ళాక, లేదా ఆ పక్కనే అటో ఇటో ఉంటుంది. 48 అయితే ఉంటే మనకు కనుక ఈయనకి కొంచెం వీడికి కాస్త జ్ఞాపక శక్తి ఉందని మీరు అనుకోండి. ఎందుకు తెలుసుకోలేము? అనంతుణ్ణి పరిమితుడు తనంతట తాను తెలుసుకోలేడు. ఇది అవతారానికి మొదటి కారణం. దేవుడు ఎందుకు దిగి రావాలంటే, దేవునికి మనిషికి మధ్య ఉన్న అనంతమైన అగాధాన్ని నేను దాటలేను, మనం దాటలేము, ఆయన మాత్రమే దాటుకొని రావాలి. అదే అవతారం. దిగి రావడాన్నే అవతారం అన్నాం. నాకు అప్పుడు తప్ప భగవద్ జ్ఞానము దొరకదు. దేవుడి గురించి అచ్చుగుద్దినట్టు నాకు చెప్పగలిగింది దేవుడే, అంతకంటే కొంచెం తక్కువైన గురువుగారు కాదు. కాబట్టి దేవుడే సాక్షాత్తు మనిషిగా అవతరిస్తే తప్ప మనిషికి దేవుడు అర్థం కాడు. ఇట్స్ నెంబర్ 1 రీజన్. రెండవ రీజన్, మనము దేవుడిని ఎందుకు చేరుకోలేమంటే, మనం పరిమితులం మాత్రమే కాదు, మనము పంకిలమైన వాళ్ళం, పాప పంకిలమైన వాళ్ళం. ఆయన పరమ పవిత్రుడు. ఇది రెండో కారణం. మీరు గుడికి వెళ్తారు కదా, కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయ ఎవరు కొంటారు? మీరే మీ పర్సులో డబ్బులతో, మీ కష్టార్జితంతో కొంటారు. మరి మీ డబ్బులతో కొన్న మీ కొబ్బరికాయ ఎవరు కొట్టాలి? మీరే కొట్టాలి. మరి ఎందుకు మిమ్మల్ని కొట్టనివ్వరు పూజారి గారు? ఆయన కొడతారు ఎందుకు? గుళ్ళోకి వెళ్ళాక ఓ దగ్గర ఆపేస్తారు మిమ్మల్ని అర్చకులు కదండి. మీ కొబ్బరికాయ వారు తీసుకొని వారు కొట్టి ఒక చెప్ప మీకు ఇస్తారు. మీరు ఎందుకు కొట్టరు అని అడుగుతున్నాను. మీకు ఇప్పుడు రాలేదా ఈ ఆలోచన? మనం కొట్టడానికి అంత సీన్ లేదు మనకి. మనం గుడికి వెళ్ళగలం కానీ గర్భగుడిలోకి వెళ్ళలేం. ఒప్పుకుంటారా? ఎందుకు? పాప పంకిలమైన వాళ్ళం. ఈ పుస్తకం చెప్తుంది, సత్యవేదమైన బైబిల్ గ్రంథం. ఏమిటి మీరు వేదం అంటున్నారు బైబిల్ని అని మీరు అడగవచ్చు. రాధా మనోహర్ దాస్ గారు కూడా అడిగారు నన్ను. వారికి ఒక ఎదురు ప్రశ్న వేశాను నేను చాటింగ్లో. వేదం అనే మాట ఎక్కడ పుట్టింది? ఏ ధాతువు నుంచి పుట్టింది? అది ఇప్పుడు ఎక్కడెక్కడ వాడుతున్నారు? అది మీరు చెప్పగలిగితే నేను ఎందుకు వాడానో చెప్తాను. ఈ పుస్తకాన్ని ప్రపంచంలో అనేక భాషల్లోకి ట్రాన్స్లేట్ చేశారు, అనువదించారు. సంస్కృతంలో కూడా అనువదించారు. దాని పేరు సత్యవేదం. ఆ పేరే నేను వాడుతున్నాను. ఎందుకు వాడుతున్నానంటే, వేదం అంటే విద్ అన్న ధాతువు నుంచి వచ్చింది. విద్ అంటే జ్ఞానం. విద్ నుంచే విద్య వచ్చింది. విద్ నుంచే విద్యార్థి వచ్చాడు. దీనికి మతంతో ఏం సంబంధం లేదు. సత్యవేదమైన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే,
అందరూ పాపం చేసిన వాళ్ళే అని చెప్తుంది. మనుధర్మశాస్త్రం 2వ అధ్యాయం ఏం చెప్తుందంటే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ అని చెప్తుంది. కాబట్టి పాప పంకిలమైన మనిషి పరమ పవిత్రుడైన దేవుణ్ణి తనంతట తాను చేరుకోలేడు. ఈ పంకిలం పోవాలి. ఈ పాప పంకిలమైన మనిషి పునీతం కావాలి. కాబట్టి దేవుడు అవతరిస్తే 2వ కారణం ఏమిటండి? మొదటి కారణం మనకి దైవ జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం, దేవుణ్ణి పరిచయం చేయడం కోసం. 2వది కారణం ఏమిటంటే మనల్ని పునీతుల్ని చేయడం కోసం, మనల్ని పాపం నుంచి బయటకు వేయడం కోసం. ఇవి 2 కనీసం చేస్తే ఆయన అవతరించిన దానికి సార్థకత ఉంటుంది. నేను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు, దాదాపు 5వ తరగతిలో అలా ఉన్నప్పుడు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, పల్లెటూరులో చదువుకున్నాను. మా పంతులు గారు, మా తెలుగు మాస్టరు స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చేవారు. మమ్మల్ని కూడా స్నానం చేసి రమ్మనేవారు. స్కూలు 4:45కి అలా అయిపోతుంది. వచ్చి కూర్చుండేవాళ్ళం. ఆయన కూర్చొని కుర్చీ పైన, మేము కింద పద్మాసనం వేసుకుని కూర్చుంటే ఆయన రామాయణ, మహాభారతం, లేకపోతే భాగవతం, లేకపోతే భగవద్గీత ఆయన పారాయణం చేస్తుండేవారు. అప్పుడు విన్న ఈ శ్లోకం ఫస్ట్ ఏమిటంటే పరిత్రాణాయ సాధూనాం, ఏమండి, వినాశేక దుష్కృతం. పూరించగలరేమోనే నేను వెయిట్ చేస్తున్నాను. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ చివరి లైన్ ఒకసారి ఆలోచన చేద్దాం. నాకు ఈ శ్లోకం విన్నప్పటి నుంచి ఉన్న ప్రశ్నలు మీ ముందు పెడతాను ఈ రాత్రి. మీరేమన్నా నాకు జవాబు చెప్పగలరేమో చూద్దాం. దేవుడు మళ్ళీ మళ్ళీ పుడతాడు. సంభవామి యుగే యుగే అంటే దేవుడు మళ్ళీ మళ్ళీ యుగం తర్వాత యుగం ఆయన అవతారము ఎత్తుతాడు. దేవుడు మళ్ళీ మళ్ళీ ఎందుకు అవతారం ఎత్తుతాడు? ఫస్ట్ అవతారం ఎత్తినప్పుడు దుష్టుడిని చంపుతాడు, ధర్మాన్ని స్థాపించడం కోసం. కానీ సీన్ అక్కడితో అయిపోదు. మళ్ళీ ఇంకో కొత్త దుష్టుడు వస్తాడు. కొత్త దుష్టుడు రాగానే, మనకు కొత్త వైరస్ రాగానే కొత్త మందు ఎలా కావాలో మళ్ళీ దేవుడు కొత్త అవతారం ఎత్తుతాడు. మళ్ళీ అక్కడ కూడా స్టోరీ అవ్వదు. మళ్ళీ ఇంకొక దుష్టుడు వస్తాడు, మళ్ళీ కొత్త అవతారం ఎత్తుతాడు. ఇలా ఎంతకాలం? సంభవామి యుగే యుగే. ఎంతకాలం? మీరు ఆలోచన చేయాలి. మన ధర్మంలో, సనాతన ధర్మంలో మోక్షం అంటే ఏమిటి? సంసార చక్రం నుంచి బయటికి రావాలి. సంసార చక్రం అంటే ఏమిటి? సంసారం అంటే లోకం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు, గిట్టిన ప్రతి ప్రాణి పుట్టక మానదు. ఇది కదా మన ఆలోచన. అంటే పుడతాను, పాపం చేస్తాను, మళ్ళీ చేస్తాను, మళ్ళీ దాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ పుడతాను, మళ్ళీ చేస్తాను, మళ్ళీ దాన్ని తీర్చుకోవడానికి ఈసారి 2 జన్మలు ఉన్నాయి, 3వ జన్మలో క్యారీ ఫార్వర్డ్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది, మళ్ళీ పుడతాను, చేస్తాను. ఈసారి 4వ జన్మ వచ్చేటప్పటికి ఇంకా బ్యాలెన్స్ పెరిగిపోయింది, అందులోకి మిగిలింది, ఇందులో మిగిలింది, ఇందులో మిగిలింది, అంతా పాపం వచ్చి మీద పడింది, మళ్ళీ తీర్చుకోవాలి. ఇలా పుడుతూ చేస్తూ ఉంటాను. దీన్నే సంసార చక్రం అన్నారు. దీంట్లోంచి బయటపడితే ఏమన్నారు? మోక్షం అన్నారు. విడుదల, విముక్తి, దాని షార్ట్కట్లో ముక్తి అన్నారు. విడిపించడానికి వచ్చిన దేవుడు పుట్టి మళ్ళీ పుట్టి చేస్తున్నాడు అనుకోండి. అప్పుడు ఆయన ఎక్కడికి వచ్చేసిన, ఇందులో ఉండిపోయినట్టు. మరి అప్పుడు నాకు పరిష్కారం ఎలా సార్? మీరు ఆలోచన చేయండి. కాబట్టి ఆయన ఇందులో ఇరుక్కోకూడదు. ఇరుక్కున్న నన్ను బయటికి లాగాలి. మోక్షం, కైవల్యం అంటే ఈ సంసార చక్రం నుంచి బయటికి వచ్చిన నాడు, నేను దేవుళ్ళలో లీనమైన నాడు, దేవునితో అనుసంధానమైన నాడు నాకు మోక్షం లభిస్తుంది. కానీ ఆయనే వచ్చి ఇక్కడ చిక్కుకుపోతే నాకు ఆశ లేదిక. కాబట్టి ఏం చేయాలి? ఆయన ఒకే ఒక అవతారం ఎత్తి ఈ సంసార చక్రం నుంచి నన్ను బయటికి
తీసుకురావాలి. ఈ పంకిలమైన బ్రతుకు నుంచి నన్ను విడుదల చేయాలి, నాకు ముక్తి ప్రసాదించాలి. మనం ఇది కూడా విన్నాం, పరిత్రాణాయ సాధునం వినాశేక దుష్కృతం అంటే శిష్టుల్ని రక్షించడానికి వస్తాడు, దుష్టుల్ని శిక్షించడానికి వస్తాడు. శిష్టులు ఎవరైనా ఉన్నారా రక్షించడానికి వస్తే? నేనే మంచివాణ్ణి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఎన్టీ రామారావు గారి సినిమా చూసారా? పాత సినిమా. ఇప్పుడు సినిమాలో ఏం లేదు, అంత సుత్తి. పాత సినిమాలో చాలా ఫిలాసఫీ ఉండేది, ఆ పాటల్లో కూడా చాలా ఫిలాసఫీ ఉండేది, బతుక్కి చాలా పాఠాలు దొరికాయి. ఇప్పుడు ఏం లేదు అంతా. ఇప్పుడంతా ఫైరు, పుష్పము ఇలాంటివేనమాట. ఇవి తప్ప ఏం ఉండవు అక్కడ. పాత సినిమాలో మనకి మనిషిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా, మనలో పాపం చేయనివాడు ఎవడో చెప్పండి. సి నారాయణ రెడ్డి గారు ఈ పాట రాశారు. మీరు చెప్పండి, మనలో పాపం చేయనివాడు ఎవడో చెప్పండి. కనీసం అబద్ధమైన ఆడుండమంటారా? కనీసం చిన్న కుళ్ళు కుతంత్రమైన ఎక్కడో పొడసూపి ఉండదంటారా? మరి శిష్టుడు ఎవరు రక్షించడానికి? కనీసం అబద్ధం కూడా ఆడని శిష్టుడు, కనీసం తలపుల్లో కూడా పరమ పవిత్రంగా జీవించే శిష్టుడు, మంచివాడు ఎవడున్నాడు సార్? ఓ రోజున బస్సు ఎక్కి పోతూ ఉన్నాను నేను ఆఫీస్కి, 20 సంవత్సరాల క్రితం మాట. నా పక్కన అనుకోకుండా ఓ పూజారి గారు కూర్చున్నారు. ఆయన డ్రెస్సు వాళ్ళకం చూస్తే ఆయన పూజారి గారు అని అర్థమైంది. నేను మాటల్లో ఆయనతో మాట్లాడుతూ పరిచయం చేసుకుంటూ, నేను సాధారణంగా పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటాను, కొద్దిగా ఏదో నేర్చుకుందాం అన్నట్టు. వారిని అడిగాను, ఏం చేస్తుంటారు సార్ అని. ఇక్కడ దేవస్థానంలో నేను మోక్షం గురించిన ప్రబోధం చేస్తాను అన్నారు ఆయన. మోక్షం గురించిన ప్రబోధం చేస్తారంటే ఏం చెప్తారు సార్ మోక్షం గురించి అని అడిగాను నేను. వారి మాటల్లో చెప్తున్నా మీకు నేను. అప్పుడు వారు చెప్పారు నాకు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను విడనాడినవాడు, జయించినవాడు మోక్షాన్ని సిద్ధింప చేసుకుంటాడు అన్నాడు ఆయన. ఈ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేవి 6 రకాల పాపాలు, అరిషడ్వర్గాలు అంటాం. ఋగ్వేదంలో మనకు కనపడతాయి, మళ్ళీ నా జ్ఞాపక శక్తి బాగుంటే 7వ మండలంలో కనపడతాయి. సో ఈ పాపాలని జయించిన వాడు ఎక్కడికి వెళ్తాడట? మోక్షానికి వెళ్తాడు, కైవల్యం సాధిస్తాడు, భగవంతుడిలో లీనమవుతాడు. ఎందుకంటే భగవంతుడు పరమ పవిత్రమైన వాడు కాబట్టి. మరి ఆయన డైరెక్ట్గా నేనేం అడగచ్చు? మీరు మోక్షం గురించి చెబుతున్నారు కదా, మరి మీ సంగతి ఏమిటంటే ఆయన కోపం వస్తుందని నేను ఎక్కడి నుంచో అలా తిరిగి వచ్చాను అనమాట. నేను అన్నాను, సార్ మన ఇద్దరం వెళ్తున్నాం, మీరు నా పక్కన నా పక్కన మీరు మీ పక్కన నేను, ఈలోపు బస్సుకి ఏదో జరగరాంది జరిగింది, మన ఇద్దరం పోయామనుకోండి, మనతో పాటు చాలామంది పోయారు, వారితో పాటు మనము పోయామనుకోండి, పొరపాటున సార్ మరి మోక్షంకి మీరు వెళతారనే నమ్మకం ఉందా పూజారి గారు అని అడిగాను. పూజారి గారు నాకేం చెప్పాలి సార్? ఉంది అనాలి, లేదా ఏమని చెప్పాలి? బి లేదు అని చెప్పాలి. ఇంకా ఏమని చెప్పచ్చు? నాకు తెలీదు అని చెప్పచ్చు. ఈ 3 చెప్పకుండా ఆయన డి, పైవేవి కాదు, చూస్ చేసుకున్నాడు. ఆయన ఏమన్నారో తెలుసా? ఏమంటారని నేను చూస్తుంటే ఆయన ముఖం ఎర్రబడింది, నా వంక చూడట్లేదు. ఆయన అలాగే ఎదురుగానే చూస్తున్నారు ఆ బస్సు అద్దంలోంచి. ఒక 2 క్షణాల తర్వాత 3 క్షణాల తర్వాత ఆయన అన్నారు, ఎవడు పర్ఫెక్టు అన్నాడు. నువ్వు కూడా పోవురా, నేనే కాదు అని అన్నమాట. నువ్వు పర్ఫెక్టు కాదు, నేను పర్ఫెక్టు కాదురా, ఎవడు అరిషడ్ వర్గాల్ని జయించిన వాడు లేడురా అన్నాడు అన్నమాట. ఎవడు పర్ఫెక్టు? ప్రభాస్ కూడా కాదు. అందుకే శిష్టుడిని రక్షించడానికి భగవంతుడు దిగిరానక్కర్లేదు, శిష్టుడే లేడు. మరి దుష్టుణ్ణి శిక్షించడానికి భగవంతుడు వస్తే ఎవడు మిగులుతాడు? శిష్టుడే లేనప్పుడు, అందరూ దుష్టత్వంలో ఉన్నప్పుడు ఇక భగవంతుడు చంపుకుంటూ పోతే ఎవడు మిగులుతాడు? ఎవడు మిగలడు. ఇప్పుడు ఇంకో ప్రశ్న ఉత్పన్నం అవుతుంది, చంపడానికైతే రావాలా భగవంతుడు దిగి? మన ఈ మధ్య యుద్ధాలు జరిగినాయి కదండి.
ఈ దేశ అధ్యక్షుడు ఆ దేశంకి వెళ్ళి కత్తి పట్టుకొని యుద్ధం చేశాడా, పిస్టల్ పట్టుకొని యుద్ధం చేశాడా, ఫిరంగి పట్టుకొని యుద్ధం చేశాడా, ఇక్కడే ఉండి యుద్ధం చేస్తున్నాడా? మీరు చెప్పండి. పుతిన్ ఉక్రెయిన్కి వెళ్ళాడా? నెతన్యాహు హమాస్ వాళ్ళు ఉన్న దగ్గరికి వెళ్ళాడా? వ్యక్తిగతంగా వెళ్ళాడా? లేదు. రేపొద్దున ఈ ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్టులు ఏదైనా చేస్తే, మన వాళ్ళు ఏదైనా వెళ్ళి వైమానిక దాడి చేస్తే మోడీ గారు అక్కడికి వెళ్తారా వ్యక్తిగతంగా? వెళ్ళరు. మనం ఇక్కడి నుంచి ఎక్కడో ఉన్న శత్రువుని చంపగలుగుతున్నప్పుడు దేవుడు అక్కడి నుంచి ఇక్కడున్న దుష్టుని చంపలేడా? చంపడానికి దిగి రావాలా? ఒక కరోనా వైరస్ చాలదా? ఒక్క మెరుపు తీగ చాలదా? ఒక గుండెపోటు చాలదా? దేవుడు అలా తలుచుకుంటే ఇలా ఠా, మనం దెబ్బకు ఠా అయిపోతాం. అందుకనే చూడండి, మనం చావు మరణం ఈ మాటలు అసలు వాడం. మనం ఎందుకు వాడం? ఎక్కడ ఆయన తదాస్తు అంటాడేమోనని కదా, భయం కదా. సో చంపడానికి రానక్కర్లే, శిష్టుడిని రక్షించడానికి కూడా రానక్కర్లే, శిష్టుడు లేడు. మరి ఎందుకు రావాలి దేవుడు? మీరు చెప్పండి, ఎందుకు రావాలో? దుష్టత్వాన్ని రూపుమాపడానికి, దుష్టత్వాన్ని రూపుమాపి దుష్టుణ్ణి బ్రతికించాలి. మొన్న మనకి కరోనా వైరస్ వచ్చింది, గొప్ప వేదాంతం బోధించింది. మీకు బోధపడిందో లేదో, నాకు బోధపడింది మీకు చెప్తా. కరోనా వైరస్ వచ్చినప్పుడు వచ్చినోడిని వచ్చినట్టుగా, వైరస్ వచ్చినోడిని గోడ దగ్గర పెట్టి పిట్టను కాల్చినట్టు కాల్ చేసుకుంటే వెళ్ళుంటే ఎంతమంది మిగిలి ఉండేవాళ్ళు? ఒకవేళ అది సమస్యకు పరిష్కారం అయితే, మన కరోనా వైరస్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, మిలిటరీ ఆఫీస్కి వెళ్ళాలి. సార్ కరోనా వైరస్ టపా కాల్ చేస్తాడు. సార్ వీళ్ళిద్దరికి కరోనా వైరస్ టపా టపా 2 కాల్ చేస్తాడు. అయిపోయాయి. కానీ డాక్టర్ గారు ఏం చేశారండి? వైరస్ని చంపి పేషెంట్ని బతికించాడు. ఎందుకంటే గొప్పవాడు కాదంటారా దేవుడు? కాదంటారా? భగవంతుడు అనేవాడు డాక్టర్ కంటే గొప్పవాడు కాదంటారా? ఈ సత్యవేదం ఏముంటుందంటే, దేవుడు పరమవైద్యుడు అంటుంది. ఆయన పాపం అనే వైరస్ని చంపి పాపిని బ్రతికించడానికి రావాలి. పాపం అనే వైరస్ని ఎలా చంపుతాం? దుష్టత్వాన్ని చంపి దుష్టుణ్ణి బ్రతికించేటువంటి ఆ కార్యక్రమం ఏమిటి? దుష్టుడిలోంచి దుష్టత్వాన్ని ఏరిపారేసి, దుష్టుడి గుండెల్లోంచి దుష్టత్వాన్ని ఏరిపారేసి, ఏదైతే అహం పాపం అన్నాడో మనువు, ఏదైతే ఆత్మపాపం అన్నాడో మనువు, ఆ అహాన్ని ఆత్మను, పంకిలమైన అహాన్ని ఆత్మను పునీతం చేయగలిగిన ఆ కార్యక్రమం ఏమిటి? ఆ కార్యక్రమం చేసిన వాడే నిజమైన అసలు సిసలైన అవతారం. ఆ కార్యక్రమం ఏమిటని అడిగితే సత్యవేదం ఏం చెప్తుందంటే, రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు. ఇదొక్కటి చెప్పట్లా. తాండీయ మహాబ్రాహ్మణంలో వేదాల కాలంలో కూడా రాసిన మాట ఏమిటంటే, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. మనం ఎందుకు కొబ్బరికాయ కొడతాం సార్? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? కొబ్బరికాయలో స్వచ్ఛమైన నీరు ఉంటుంది. కిన్లే వాటర్ బాటిల్లో కూడా ఉంటుంది కదా, ఉండదా? ఉంటుందా లేదా? ఎందుకు కిన్లే వాటర్ బాటిల్ పగలు కొట్టాం, కొబ్బరికాయ పగలు కొడతాం? మీరు అడగండి పూజారి గారిని. కిన్లే వాటర్ బాటిల్లో స్వచ్ఛమైన నీరు మనం సృష్టించుకున్నది. కొబ్బరికాయలో స్వచ్ఛమైన నీరు మన చేతులతో తాకనిది, ప్రకృతి సిద్ధమైనది. అది కావాలి దేవుడికి. ఎందుకంటే నా చేతులతో నేను తాకిన మరుక్షణం కిన్లే ఏమవుతుంది? పంకిలం అయిపోతుంది. కనుక ఏమర్థమవుతుంది మనకి? ఈ కొబ్బరికాయ స్థానంలో కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే మనం ఏం చేశాం? మనం అజామేధ యాగం అంటే మేకల్ని బలిచ్చాం. గోమేధ యాగం, మేధ అంటే చంపడం, మనం అశ్వాల్ని బలిచ్చాం అంటే గుర్రాలని బలిచ్చాం.
గోమేధం, అజామేధం, అశ్వమేధం, పురుషమేధం, మనం ఇన్ని విధాలుగా బలులు అర్పించాం. ఎందుకు అర్పించాం సార్? సర్వపాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం. పాపం వచ్చినప్పుడు అండి మరణాన్ని కొని తెచ్చిందండి. అందుకే పాపం పోవాలంటే మళ్ళీ ప్రాణం పెట్టాలండి. ఆ ప్రాణం పవిత్రమైనదై ఉండాలండి. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తత్రక్తం పరమాత్మేణ, అది దేవుడిదై ఉండాలండి. ఆ రక్తము దేవుడిదై ఉండాలి. దేవుడికి రక్త మాంసాలు ఉండవు. అందుకని ఆయన ఏం చేయాలి? నరావతారం ఎత్తాలి. అర్థమవుతుందా మీకు నేనేం చెప్తున్నాను? తత్రక్తం పరమాత్మైన పుణ్య, అది పాపం లేనిదై ఉండాలి. దానముగా ఇచ్చిందై ఉండాలి. బలియాగం, ఆయన చేయని పాపానికి, మనం చేసిన పాపానికి తాను బలి అవ్వాలి. దాన్నే బలియాగం అన్నారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు, అవతరించినప్పుడు చంపడానికి రాలేదు, మన స్థానంలో చావడానికి వచ్చాడు. రక్త తర్పణం చేయడానికి వచ్చాడు. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ అని చెప్పినటువంటి మనువు నెక్స్ట్ లైన్లో ఏం చెప్పాడంటే, త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి. నువ్వు దిగి వచ్చి వాత్సల్యం కురిపించి కృప చూపించి నన్ను రక్షించితే తప్ప నాకు మరో శరణం లేదు, అన్యదా శరణం నాస్తి. కాబట్టి దేవుడు దిగి వస్తే పాపానికి నిష్కృతి చెల్లించాలి. ఈ పాప పంకిలమైన బతుకు నుంచి నన్ను బయట వేయాలి. బలియాగం కావాలి. చంపడానికి రాకూడదు, చావడానికి రావాలి. చచ్చి కూర్చున్నాడు అనుకోండి దేవుడు, ఒకవేళ బలియాగం చెల్లించి నమ్మడానికి నాకు అవకాశం లేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత మరణాన్ని గెలిచాడు అనుకోండి, ఆయన దేవుడు అని అర్థమైపోతుంది. మరణాన్ని ఎవరు గెలుస్తారు సార్? ఇద్దరే గెలుస్తారు. ఒకటి దేవుడు. ఎందుకంటే సకల ప్రాణికోటికి ప్రాణం పోసేవాడు దేవుడు కనుక మరణాన్ని దేవుడే గెలవగలుగుతాడు. లూయి పాస్చర్ అనేటువంటి బ్యాక్టీరియాలజిస్ట్, ఈ బ్యాక్టీరియాలజీకి ఆద్యుడైనటువంటి సైంటిస్ట్ ఒకసారి ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో ఉన్న జీవకణాలన్నిటినీ నాశనం చేయండి, ఒక్క జీవకణం కూడా, జంతువు కాదు, జీవి కాదు, జీవకణం కూడా మిగలడానికి వీల్లేదు, అంతా నిర్జీవమే ఉండాలి. అప్పుడు తమరు కూర్చొని ప్రయోగశాలలో, లాబొరేటరీలో జీవాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేయండి. ఇది ఇది జరగని పని, ఇది అసాధ్యం అన్నాడు. దేవుడు తనంతట తానే జీవము కలిగిన వాడు కనుక సకల ప్రాణికోటికి జీవాన్ని ఇవ్వగలడు, బతికించగలడు. బతికించిన వాడికి ప్రాణం తీసే అధికారం కూడా ఉంటుంది. ప్రాణం పోసిన వాడికే కదా ప్రాణం తీసే అధికారం ఉంటుంది, ఇంకెవడికి ఉండదు. మనం ప్రాణం తీస్తే అది హత్య, దేవుడు ప్రాణం తీస్తే అప్పుడు సంతాప సభ. అది ఆయనకి అధికారం ఉంటుంది. కానీ ఆయన ఏం చేశాడంటే మన స్థానంలో చావడానికి వచ్చాడు. ఆయన ఎందుకు చనిపోయాడు అంటే మనల్ని బ్రతికించడానికి, పంకిలమైన మన బ్రతుకుల్ని పునీతం చేయడానికి. తత్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం, ఆ తత్రక్తమే క్రీస్తు రక్తం. శిలువలో ఆయన మరణాన్ని గెలిచినప్పుడు, ఆయన దేవుడిని నిరూపించుకున్నప్పుడు ఇంకొకటి కూడా నిరూపితమైంది, ఆయన పాపం లేనివాడు అని. పాపం లేనివాడు మాత్రమే పాపంలో పడ్డ నన్ను, తమరిని బయట వేయగలడు. పాపం లేనివాడే సమాధిని గెలవగలడు. మీరు మహానుభావుల గురించి చదవండి చరిత్రలో. అవి మతాల్లో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు. అందరూ చివర్లో సమాధితో ఎండ్ అవుతారు. బయోగ్రఫీ, జీవిత చరిత్ర ఎక్కడెంత వద్దు సార్? సమాధితో. యేసుక్రీస్తు జీవిత చరిత్ర సమాధితో ఎండ్ కాల. చూడండి, ఈ మహానుభావుల జీవిత చరిత్రలు చదివేటప్పుడు మనకి ఒక విషయం తెలుస్తుంది. సజీవ సమాధి, మంది సమాధి, కానీ సమాధే కదా, ఎటొచ్చి అంటే మరణం గెలవలేదన్నమాట. కానీ యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర సమాధితో క్లోజ్ కాల, ఆయన మరణం గెలవడంతో. ఇది క్రైస్తవుల మూఢనమ్మకం కాదు. ఇంగ్లాండ్ దేశంలో ఒక లాయర్ గారు, ఆయన నాస్తికుడు, దేవుడు అంటే గిట్టదు,
క్రైస్తవులు అంటే అసలు గిట్టదు. వీళ్ళు ఎప్పుడు చూసినా డబ్బా కొడుతూ ఉంటారు. ఏమిట్రా వీళ్ళ దేవుడు లేచాడు, వీళ్ళ దేవుడు లేచాడు, పునరుద్ధానం చెందాడు అని చెబుతూ ఉంటారు. ఏదో ఒకటి చేసి ఈయన లేవలేదని నిరూపించి ప్రపంచానికి చూపించి వీళ్ళ నోరు మూయించాలి. దేవుడు లేడనే కాదు, క్రీస్తు దేవుడు కాదని కూడా నేను నిరూపిస్తానని కంకణం కట్టుకొని ఏం చేశాడంటే చివరికి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. కొన్నేళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత, పరిశోధన చేసిన తర్వాత ఆ కలెక్ట్ చేసినటువంటి ఆ దాఖలాలను దగ్గర పెడితే ఆయనకి కంక్లూషన్ ఏమొస్తుందంటే క్రీస్తు మరణం గెలిచాడు అనేటువంటి కంక్లూషన్ వస్తుంది. చిచి, ఇది కాదు కదా నేను కోరుకుంది అని మళ్ళీ ఆయన రీసెర్చ్ చేశాడు, మళ్ళీ పరిశోధన చేశాడు, మళ్ళీ అదే కంక్లూషన్ వస్తుంది. బుర్రకొక్కున్నాడు, ఇదేమిటబ్బా అని మళ్ళీ చేశాడు. ఇలా మళ్ళీ చేసిన తర్వాత దాదాపు ఒక 3 దశాబ్దాలు ఆయన పరిశోధన చేసిన తర్వాత ఇక అర్థమైపోయింది ఆయనకి, ఈయన లేచాడు రా బాబు అని. అప్పుడు రాశాడు ఈ పుస్తకం, హూ మూవ్డ్ ద స్టోన్. యేసుక్రీస్తు సమాధి పైన రాయిని ఎవరు దొర్లించారు? మీకు అమెజాన్ అకౌంట్ ఉంటే మీ ఫోన్లో ఒకసారి తీసి అమెజాన్ అకౌంట్లో యాప్లోకి వెళ్ళి హూ మూవ్డ్ ద స్టోన్ స్పేస్ ఇచ్చి ఫ్రాంక్ మారిసన్ అని టైప్ చేసి మీరు ఎంటర్ కొడితే మీకు ఆ పుస్తకం కనపడుతుంది. ఆయన ఫస్ట్ చాప్టర్కి ఏం పేరు పెట్టాడు తెలుసా? ఏ పుస్తకం రాయకూడదు అనుకున్నానో ఆ పుస్తకమే రాస్తున్నాను రా బాబు. ద బుక్ దట్ వాజ్ రిఫ్యూజ్ టు బి రిటన్. ఇది మూఢనమ్మకం కాదు, ఇది చారిత్రక వాస్తవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు ఒక రోజున ఈస్టర్ రోజు అయింది. అది యాదృచ్ఛికంగా ఈస్టర్ రోజు రావడం వల్ల ఆయన ఒక చర్చిలోకి, యాంగ్లికన్ చర్చికి పిలిచారు ఆయన్ని. ఆ బ్రిటిష్ వాళ్ళ చర్చిలో ఆయన మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్పాడు యేసుక్రీస్తు వారి గురించి. యూ క్రిస్టియన్స్, యూ హ్యావ్ ఎ యూనిక్ ప్రివిలేజ్. యువర్ లార్డ్ ఈజ్ రిజన్, గో అండ్ టెల్ ఇట్ టు ది వరల్డ్. క్రైస్తవులారా, మీకు ఒక ప్రత్యేకమైన భాగ్యం ఉంది. మీ ప్రభువు, మీ దేవుడు మరణాన్ని గెలిచి లేచాడు, వెళ్ళి ప్రపంచానికి చాటింపు వేయండి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు స్వయంగా చెప్పిన మాటలు ఇవి. యేసు సిలువలో చనిపోవడం వల్ల మన పంకిలమైన బతుకుల్ని పునీతం చేయగలిగాడు. అలా చేశాడనడానికి నిదర్శనం ఆయన మరణాన్ని గెలవడం. యేసు మరణాన్ని గెలవడం వల్ల ఆయన దేవుడిని నిరూపించుకున్నాడు కనుక దేవుడికి మనిషికి ఉన్న అనంతమైనటువంటి ఆ మధ్య దూరాన్ని ఆయన మాత్రమే పూడ్చగలడు. అందుకని ఆయన అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అసతోమా సద్గమయ అంటే అసత్యంలో ఉన్నాను, సత్యంలోకి నన్ను నడిపించు అని ఆక్రోశిస్తే ఆ ప్రార్థన చేసేవారితో ఆయన అన్నాడు, అహమేవ సత్య, నేనే సత్యం అని అన్నాడు. తమసోమా జ్యోతిర్గమయ, అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాను, అజ్ఞానంలో ఉన్నాను, దైవజ్ఞానం సత్యజ్ఞానం ప్రసాదించు అని ప్రార్థన చేసేవారితో ఆయన అన్నాడు, అహమేవ జ్యోతి, నేనే ఆ వెలుగును. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువుతో పోరాడుతున్నాం, జయించలేకపోతున్నాం, ఇది కొరకరాని కొయ్యగా మారిపోయింది, మృత్యువు లేనటువంటి అమృతతులమైన బ్రతుకు ప్రసాదించు అని ప్రార్థన చేసేవారితో ఆయన అంటున్నాడు, అహమేవ జీవ, ఇదిగో నేను మరణాన్ని గెలిచాను. మనం మనిషి పోయాక ఆత్మకు శాంతి అని 2 నిమిషాలు నిలబడతాం కదండి. అదే బతుకున్నప్పుడు నిలబడి ఉంటే ఎంత మనశ్శాంతి దొరికేదో ఆ మనిషికి. పోయాక కాదండి శాంతి కావాల్సింది, ఇక్కడున్నప్పుడే కనుక్కోవాలి. తాగితే కాసేపు శాంతి, పెళ్లి చేసుకుంటే 6 నెలలే శాంతి, ఆ తర్వాత మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ శాంతి, నిజమైన శాంతి ఎలా దొరుకుతుంది? మన పూర్వీకులు అన్నారు, అస్తోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఈ 3 నాకు జవాబులు దొరికితే ఈ 3 ప్రశ్నలకు, అప్పుడు ఓం శాంతి శాంతి శాంతి. యేసుక్రీస్తు వారు అన్నారు, నా శాంతిని మీకు ఇస్తున్నాను, లోకపు శాంతి కాదు. ఎందుకంటే ఈ 3టికి నేనే జవాబు కనుక, నేనే సత్యం, నేనే వెలుగు, నేనే జీవం కనుక, నేనే మరణాన్ని గెలిచాను కనుక, నేనే పాప ప్రాయశ్చిత్తం చేశాను కనుక మీకు నిజమైనటువంటి శాంతిని నేను అనుగ్రహించగలను, ఈ లోకంలోనూ రాబోయే లోకంలోనూ. ఇక మళ్ళీ పిండాకుడు కూడా అక్కర్లేదు. కొంతమందికి నేనే అంటే కోపం వస్తుంది, కానీ దేవుడు దిగి వస్తే ఆ పరిభాషలోనే మాట్లాడాలి. మాట్లాడకపోతే ప్రమాదం,
అపచారం. ఒక చిన్న పిల్లాడికి స్కూల్ ఫస్ట్ వచ్చింది అనుకోండి, వాడిని స్కూల్ డే రోజు స్టేజ్ మీదకి పిలిచి, వీడి నాన్నగారు ఎవరండి, వారిని అభినందించాలి అని హెడ్ మాస్టర్ గారు అడిగితే క్రౌడ్లోంచి ఒక ఆయన లెగిసి నేను కూడా అంటాడా? తప్పు కదా అలా అంటే. భారతదేశంలో పెళ్ళైన ఏ మహిళనైనా మీరు ఆపి ఈయన కూడా మీ ఆయనేనా అని అడిగి చూడండి, ఏమవుతుందో. చంప చెల్లు ఉంటుంది. మనం అందుకని నిన్నే పెళ్ళాడుతూ ఉంటాం, కానీ నిన్ను కూడా పెళ్ళాడుతాం సినిమా తీయము. ఇంకేం లేదు, థియేటర్ నాశనం అయిపోతుంది. ఎందుకండి? కొన్ని ఒక్కళ్ళే ఉండాలి. దేవుడు అనంతుడు కాబట్టి ఆయన దిగి వస్తే ఒక్కడే కాబట్టి నేనే అంటాడు తప్ప నేను కూడా అండు. దాన్ని మనం తప్పుగా అనుకోకూడదు. నేను కూడా అనడం అపచారం తప్ప నేనే అనడం అపచారం కాదండోయ్. ఇంత గట్టిగా నిరూపించుకున్న ఈ దేవుడు, మనిషిని ఉద్ధరించడానికి వచ్చిన ఈ అవతార పురుషుడు, ఏకైక అవతారం. ఈయన నిజమైన అవతారం, సత్యావతారం. ఈయన చంపడానికి రాలేదు, చావడానికి వచ్చాడు, అందుకనే విశిష్ట అవతారం. ఈయన మరణం గెలిచాడు, అందుకనే అమృత అవతారం. ఈయన సిలువలో మనందరి కోసం ప్రాణం పెట్టాడు, అందుకే వీరిది త్యాగావతారం. ఈయన తనకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసం ప్రాణం పెట్టాడు, అందుకనే వీరిది ప్రేమావతారం. వీరిని మించిన అవతారం లేదు. అంగీకరిస్తారా? అందకుండా వెళ్ళిపోతారా? మీ ఇష్టం. నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ.